పేట డిస్ట్రిక్ట్ దుబ్బాక నియోజకవర్గం దౌలతాబాద్ మండల్ దొమ్మాట గ్రామానికి చెందిన మాల మహానాడు మండల అధ్యక్షుడు బైండ్ల నరేష్ నా పేరు. ఇప్పటికీ మన దొమ్మాట గ్రామం నుంచి వెళ్ళి మాల మహానాడు మండల్ అధ్యక్షుడైన నేను తెలియజేయలేదు ఒకటి, మన రైతుల కోసం రైతు భరోసా చేస్తా అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల పైన అవుతుంది. కాబట్టి ఇప్పటివరకు మనకు రైతులందరూ 2 పంటలు 3 పంటల వరకు అయిపోయినా కానీ ఇప్పటివరకు రైతు భరోసా రాకపోవడం వలన అటువంటి ఇబ్బందులు ఎన్నో, యూరియాలు కానీ అలాంటి సమస్యలతోటి రైతులు సతమతం అవుతున్నా కానీ ప్రభుత్వం పట్టించుకోకుండా మన రియల్ ఎస్టేటు, మన గాంధీ విగ్రహాలు అనుకుంటూ వెళ్ళిపోతున్నది. కానీ అదే ఇన్వెస్ట్మెంట్ అనేది మన రైతుల మీద పెట్టి మన దేశానికి అన్నం పెడుతున్న రైతులను పట్టించుకోవాలని మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటూ మన ఈ యొక్క దౌలతాబాద్ మాల మహానాడు అధ్యక్షుడిని కోరుచున్నాం. మొన్న వానాకాలం పంటలు అయిపోయినాయి, ఇప్పుడు యాసంగి పంటలు కూడా స్టార్ట్ అయినాయి. ఇవి కూడా కలుపులకు వచ్చినాయి నాట్లు. ఈ కలుపులకు వచ్చినాయి కానీ మరి ఈ పంటలకు కూడా రైతు భరోసా చేస్తాడా, లేకపోతే రైతుల ఆశలు నిరాశలు చేస్తారా అనే అంశం మీద మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాల మహానాడు తరపు నుండి నేను అడగడం జరుగుతున్నది. ఇప్పుడు రైతులకు వేస్తే ఈ మంత్ లోపల 17 లోపల ఇస్తారన్నారు. ఇప్పటికీ 22వ తారీఖు వచ్చేసింది, కానీ ఇప్పటి వరకు కూడా రైతు భరోసా రాలేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా రైతులకు రైతు భరోసా వేయాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే ఈ రైతుల సమస్యలే కాకుండా మనకు 2000 పింఛన్ ఉన్న వారికి 4000 పింఛన్ చేస్తాను, ఒంటరి మహిళలకు 2500 ఇస్తాను, అలాగే వృద్ధులకు 2000 నుంచి 4000 ఇస్తాను, వికలాంగులకు వచ్చేసి 6000 రూపాయలు ఇస్తానని చెప్పేసి అప్పట్లో భరోసా ఇచ్చారు మన కాంగ్రెస్ ప్రభుత్వం. అలాంటి భరోసా ఇప్పటి వరకు నెరవేర్చకపోవడం మన దురదృష్టము. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మన ప్రభుత్వం అనేది జర ముందడుగు వేసి ఇప్పుడు కొత్తగా గెలిచిన సర్పంచులతో కానీ ఏ విషయంలోనైనా సరే అన్ని అప్లికేషన్స్ పెట్టైనా ఎవరికైనా కొత్తగా పింఛన్లు రాకపోయినా జర అన్నీ చూసుకొని ప్రభుత్వం అనేది జర తొందరగా వచ్చేటట్టు చూసుకోవాలని కోరుచున్నాను.